హలో అందరికీ, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ముచ్చట్లు. మీరు చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు కదా, అక్క అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తావు, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు హెయిర్కి అమ్మ చేత హెయిర్కి ఆయిల్ పెట్టించుకో, అండ్ మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తారు ఒకసారి అమ్మని చెప్పమానండి, అమ్మని వీడియోలో కనిపించమానండి అని. సో ఫైనల్లీ మీరు అందరు రిక్వెస్ట్ చేస్తున్న వీడియో అయితే వచ్చేసింది. నేను మొన్న పండుగకి ఊరు వెళ్ళినప్పుడు ఇంకా అమ్మ చేత అయితే హెయిర్కి ఆయిల్ అయితే పెట్టించుకుంటున్నాను అనమాట. చాలాసార్లు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను కానీ ఎప్పుడు హెయిర్కి ఆయిల్ అయితే పెట్టమని అడగను. మీరు అందరు రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈసారి పట్టుబట్టి 3 days గ్యాప్ తీసుకుని అయినా సరే అమ్మతో ఆయిల్ పెట్టించుకుంటున్నాను. అమ్మే ఇగో నా హెయిర్కి నువ్వు ఆయిల్ పెట్టాలంట, జడ వేయాలంట, పెడతావా? 2 నెలల నుంచి కాదు 5 నెలల నుంచి అడుగుతున్నారు పెట్టమని. పెడతావా ఆయిల్? ఏది నువ్వు మాకు చిన్నప్పుడు ఆయిల్ పెడుతుంటేవి కదా హెయిర్కి, ఏం వేసి పెడుతుంటే? కొబ్బరి నూనెలో ఏం వేసి పెడుతుంటే కొబ్బరి నూనెలో కాలి కరేపాకు కలిపి వేసి కరేపాకు కూడా పోసి అంతేనా? ఇప్పటికి అడుగుతారు మీరు హెయిర్కి ఏం పెట్టుకుంటారు అని. మేము ఏ షాంపూలు యూజ్ చేయకపోతుంటే. ఏం యూజ్ చేస్తుండే మరి? ఏం లేకపోతే సర్ఫ్ కూడా వేస్తుంటే. సర్ఫ్ కూడా వేస్తుంటేవా? చిటి నీ చుట్టూ చూపి చిటి. మా చిట్టాక జుట్టు కూడా బాగుంది కదా, నువ్వు కూడా దాములమ్మ. చిన్న చెల్లె జుట్టు బేసిక్గా ముగ్గురి కూడా మంచి జుట్లు అనమాట. ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిన తర్వాత పోయినాయి, ఉన్న ఒకటిని కొంచెం కొంచెం కాపాడుకుంటున్నాం. చిట్టిని జుట్టు మంచిగా అయింది చిట్టి, లావు కూడా అయింది నా మీద. బాగుంది చిట్టి. అను ఇగో పిన్ని జుట్టు ఇచ్చేయమనమ్మా, తీసుకో. మీ అందరు అడుగుతూ ఉంటారు కదా, అక్క మీ లాంగ్ హెయిర్ సీక్రెట్ చెప్పండి, మీ హెయిర్ అంత బాగుంది, సీక్రెట్ ఏంటి అని. బేసిక్గా అయితే ఇది త్రూ జీన్స్ వచ్చింది, అంటే మా మదర్ నుంచి అయితే వచ్చిందనమాట. మా అమ్మ కూడా హెయిర్ చాలా బాగుండేదంట. సో నాకు మా ఇద్దరు చెల్లెలకి కూడా హెయిర్ అయితే బాగుంటుంది చిన్నప్పటి నుంచి. అండ్ ప్రజెంట్ అయితే డెలివరీస్ తర్వాత హెయిర్ లాస్ అయితే అవుతుంది ఎవరికైనా కూడా లేడీస్లో, కానీ అది మళ్ళీ కొంచెం పికప్ అయిన తర్వాత, అంటే పిల్లలకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేస్తాం కదా, సో అది మానేసిన తర్వాత అయితే మళ్ళీ రికవరీ అయ్యి మళ్ళీ హెయిర్ అనేది గ్రోత్ అవుతుందన్నమాట. సో నాకు హెయిర్ ఫాల్ అయింది, మళ్ళీ కొంచెము హెయిర్ ఫాల్ అయిన ప్లేస్లోనే మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అయితే అయ్యింది. అండ్ ఈవెన్ మా చెల్లికి కూడా రీసెంట్గా ఒక పాప అనమాట, ముందు ఒక బాబు. సో తర్వాత కూడా తనకి సివియర్గా హెయిర్ ఫాల్ అయింది, మళ్ళీ ఇప్పుడు రికవరీ అయిపోయి మంచిగా హెయిర్ అయితే మంచిగా గ్రో అయిందనమాట. నేనే షాక్ అయినా యాక్చువల్గా, నా హెయిర్ కంటే కూడా మా చెల్లి హెయిర్ చాలా స్ట్రాంగ్గా చాలా లావుగా అనిపిస్తుంది అనమాట. మీరు ఒక విషయం అబ్జర్వ్ చేస్తే వీడియోలో, మా అమ్మ నేను అడిగిన కదా, అమ్మ మాకు ఏం హెయిర్ ఆయిల్ పెడుతుండే, ఏం షాంపూ యూజ్ చేస్తుండే అని. హెయిర్ ఆయిల్ అయితే నేను మీ దగ్గర ఎప్పుడు దాచిపెట్టలేదు, మా అమ్మ అయితే మా కోసం అని ఆయిల్లో, అంటే కొబ్బరి నూనెలో కోకోనట్ ఆయిల్లో కరివేపాకు వేసి బాగా మరిగించి గ్రీన్ కలర్ ఆయిల్ వస్తుండే కదా, ఆ ఆయిల్ని అయితే మాకు హెయిర్కి పెడుతుండే అనమాట. నాకు బేసిక్గా కొంచెం గ్రే హెయిర్ ఉంటుండే, సో గ్రే హెయిర్ ఉన్నప్పుడు అందులో గుంటగరగట ఆకు కూడా వేసి ఆయిల్ బాగా బ్లాక్ అయిపోతుంది కదా, ఆ ఆయిల్ని అయితే నాకు హెయిర్ ఆయిల్ లాగా పెడుతుండే అనమాట. ఇంకా షాంపూ సంగతి అంటారా, అసలు కొన్నిసార్లు సిచ్యువేషన్ ఎట్లా చాలా బ్యాడ్గా ఉంటుండే. మాకైతే షాంపూ కొనుక్కొని షాంపూ వేసుకునేంత సిచ్యువేషన్స్ కూడా ఉండకపోతుండే. అలాంటి టైమ్స్లో అయితే అసలు ఇంకా షాంపూ లేని సిచ్యువేషన్లో అయితే మనం బట్టలు ఉతుకుతాం కదా, బట్టలు ఉతకడానికి వాడతాం కదా సర్ఫ్, ఆ సర్ఫ్ కూడా వేసి మాకు హెడ్ బాత్ అయితే చేపిస్తుండే అనమాట. అయినా కూడా మా హెయిర్ ఏం డ్యామేజ్ అవ్వలేదు అప్పట్లో. అండ్ ఇప్పుడు మేము ఎవరైనా హెయిర్కి సర్ఫ్ వేసుకుంటామంటే ఇంకా ఎక్కువగా కెమికల్స్ కలిపేస్తున్నారు అన్నిట్లో, కాబట్టి హెయిర్ డ్యామేజ్ అవుతుంది అండ్ స్కాల్ప్ కూడా బాగా మండుతుంది. అలాంటి సజెషన్స్ ఎవరు ఫాలో అవ్వకండి ప్లీజ్, ఎందుకంటే అప్పుడు చిన్నప్పుడు ఏదో మా పరిస్థితి బాగాలేక అట్లా హెయిర్కి అయితే మేము సర్ఫ్ అయితే వేసేసుకున్నాము హెడ్ బాత్ చేయడానికి. ఇప్పుడు అంత అవసరం లేదు, 2 రూపాయలు పెడితే మనకి షాంపూ వచ్చేస్తుంది కదా, రూపాయి పెట్టినా వచ్చేస్తుంది. సో అదన్నమాట సంగతి. 2014లో నా 10th క్లాస్ అయిపోయిందనమాట. సో అప్పటిదాకా నేను మా అమ్మతోనైతే ఇట్లా హెయిర్కి ఆయిల్ పెట్టించుకొని 2 జడలు వేసుకొని వెళ్ళేదాన్ని అనమాట. పొద్దునే లేచి నేను రెడీ అయిపోయి కూర్చుంటేనే 2 జడలు వేసేది మా అమ్మ. కొంచెం లేట్ అయినా ఇంకా జడలు వేయకుండా పనికైతే వెళ్ళిపోతుండే అనమాట. సో అది నాకు బాగా గుర్తు. మళ్ళీ ఆ రోజులైతే గుర్తొచ్చినాయి అనమాట, ఇట్లా మళ్ళీ హెయిర్కి ఆయిల్ పెట్టించుకొని జడ వేసుకుంటుంటే. అక్క అమ్మతోని మీరు వుడెన్ నిట్ పికింగ్ వీడియో చేయండి అని అడుగుతున్నారు కదా, నాకు నిట్స్ అయితే లేవు, అంటే పెయిన్లు ఏం లేవు. పెయిన్లు ఉన్నాయమ్మా? లేవమ్మా, ఇడ్లు లేవు, ఇడ్లు లేవు, ఏం లేవు. సుండు కూడా లేదు. పెయిన్లు, ఈదులు, సుండు అయితే ప్యారలైస్ పెడితే అన్నీ అవే పోతాయి.
ప్రెజెంట్ అయితే నా తలలో పేర్లు కానీ ఈళ్ళు కానీ ఏమీ లేవు. వుడెన్ నిట్ పికింగ్ చేయాలి అని అంటే నిట్స్ ఉండాలి. సో నిట్స్ లేకుండా ఎట్లా తీస్తాను చెప్పండి, అనవసరంగా హెయిర్ ఫాల్ అవుతుంది. సో అందుకని ఆ ప్రాసెస్ అయితే చూపించలేదన్నమాట. చిన్నప్పుడు అప్పుడప్పుడు సమ్మర్ హాలిడేస్లో కానీ లేదంటే పొలం పనులు ఏమీ లేనప్పుడు కొన్నిసార్లు అమ్మమ్మ హైదరాబాద్కి వచ్చేదన్నమాట మా దగ్గరికి. అయితే అప్పుడు అమ్మమ్మ వచ్చినప్పుడు ఇంకా నేను అమ్మకు భయపడి అమ్మమ్మ దగ్గర కూర్చొని అమ్మమ్మతోని హెయిర్కి ఆయిల్ పెట్టించుకొని చిక్కులన్నీ తీయించేసుకొని మంచిగా జడైతే వేయించుకుంటుండే అనమాట. అమ్మమ్మ ఎంత మెల్లగా ఎంత నీట్గా పెడుతుండే ఆయిల్ అసలు స్ప్రెడ్ అవ్వకుండా మంచిగా నీట్గా పెడుతుండే, మళ్ళీ ఇట్లా జుట్టు కూడా లాగకుండా అనమాట. ఇంకా మా అమ్మతోని హెయిర్కి ఆయిల్ పెట్టించుకొని చిక్కులన్నీ తీయించుకొని జడ వేసుకోవాలంటే నాకైతే ఏడుపు వస్తుండే అసలు. పాపం తను మెల్లగానే తీస్తున్నా అనుకుంటుండే కానీ నాకు మాత్రం బాగా నొప్పి వస్తుండే జుట్టు అంతా. సో ఫైనల్లీ హెయిర్కి ఆయిల్ పెట్టిన తర్వాత కొప్పు కట్టడానికి ట్రై చేసింది కానీ ఆ కొప్పు మాత్రం ఊడిపోయింది. ఇక్కడ రెడ్ టీషర్ట్ బ్లూ టీషర్ట్ వేసుకుందేమో మా పిల్లలు, అంటే అనన్య అక్షయ నా పిల్లలు అనమాట. అండ్ అక్కడ కూర్చున్నాడు కదా బాబు, వాడేమో మా పెద్ద చెల్లి వాళ్ళ బాబు అనమాట. సో మా ఇద్దరు చెల్లెళ్ళకి కూడా డెలివరీ అయిన తర్వాత మేము ముగ్గురం కలిసి కలవడం ఇదే ఫస్ట్ టైం. మొన్న శివరాత్రి పండుగకి వెళ్ళాం కదా అప్పుడు అనమాట. చిన్నప్పుడు నేనైతే ఎక్కువ మా చెల్లె వాళ్ళతో కొట్లాడేదాన్ని కాదు కానీ మా పెద్ద చెల్లె చిన్న చెల్లి నాన్ స్టాప్గా కొట్టుకుంటూనే ఉంటుండే. ఇప్పుడు నా ఇద్దరు పిల్లల్ని చూస్తే నాకు అదే అనిపిస్తుంది. ఇంకా వీళ్ళతో పాటు మా ఇద్దరు పిల్లలు సరిపోరు అన్నట్టు మా పెద్ద చెల్లి వాళ్ళ బాబు కూడా అసలు ఒక్క నిమిషం వదిలేసినామంటే ఎట్లా కొట్టుకుంటున్నారంటే అట్లా కొట్టుకుంటున్నారు. ఇంకా డే మొత్తం వాళ్ళని చూసుకోవడమే సరిపోయింది మాకైతే ఉన్న 4 రోజులు. అండ్ ఇక్కడ మా మదర్ వచ్చేసి ఒక క్రీమ్ చూపిస్తున్నారు కదా, ఒక బాటిల్ లోషన్. అదేంటి అని అంటే మనకు ఎక్కువగా పేర్లు ఉంటాయి కదా, ఆ పేర్లు పోవాలి అని అంటే ఈ క్రీమ్ అయితే బాగా పనిచేస్తుంది అనమాట. మా చిన్నప్పుడు మాకు చాలా అంటే చాలా పేర్లు ఉంటుండే తలలా. బ్యాంగిల్ స్టోర్లో కానీ బయట మెడికల్లో కానీ ఎక్కడ అడిగినా ఒకటి ఇసుకలాగా ఉంటుండే మందు, అది ఇస్తుండే అనమాట. తీసుకొచ్చి దంచి కర్పూరం వేసి కోకోనట్ ఆయిల్లో కలిపేసుకొని పెట్టుకుంటుండే. అది పెట్టుకున్నప్పుడు బాగానే పోతుండే, మళ్ళీ తిరిగి వచ్చేస్తుండే. అండ్ మనందరికీ చిన్నప్పుడు ఏంటి తల్లో పేర్లు ఉన్నాయంటే మెడికల్ షాంపూ యాడ్ బాగా వస్తుండే టీవీలో. సో ఆ మెడికల్ షాంపూ తెచ్చుకొని పెట్టుకున్నా కూడా అప్పటికప్పుడు పోయేవి, మళ్ళీ వచ్చేవి అనమాట. కంప్లీట్గా అయితే పోయేవి కాదు. అయితే మాకు ఒకరు ఇట్లా తెలిసిన వాళ్ళు చెప్పారనమాట. నేను ఆల్మోస్ట్ ఒక ఇంటర్లోనో డిగ్రీలో ఉన్నాను అనుకుంటా, అప్పుడు చెప్పారు ఇట్లా పర్లీస్ అనే ఒక క్రీమ్ రేంజ్ ఉంటుంది, అది తెచ్చి పెట్టండి మీ పిల్లలకి పోతాయి పెయిన్లు అనేవి అని. అయితే అప్పుడైతే మెడికల్లో తీసుకొచ్చి పెట్టిందనమాట మా మదర్ అయితే. ఇది ఇంకా మాకైతే మంచిగా అందరికీ ముగ్గురికి కూడా పేర్లు అంటే ఒక్కటి కూడా లేకుండా పోయినాయి అనమాట. సో నాకు ఇట్లా హెయిర్కి ఆయిల్ పెట్టేసిన తర్వాత మా పెద్ద చెల్లెకి కొన్ని పేర్లు ఎక్కువైపోయినాయి. అదిగాక తనకి చిన్న పిల్ల ఉంది, అంటే చంటి బిడ్డ ఉందన్నమాట, 3 months బేబీ. సో తనకి ఇంకా పేర్లు చూసుకోవడం కుదరదని చెప్పేసి అని తనకైతే ఇంకా క్రీమ్ అయితే పెట్టేసి ఒక 15 minutes ఉంచుకొని వాష్ చేయమని అయితే చెప్పిందనమాట. ఇంకా ఈలోపు ఈవినింగ్ అయిపోయింది. ఆల్మోస్ట్ మేము లంచ్ చేసిన తర్వాత స్టార్ట్ చేసినాము హెయిర్కి ఆయిల్ పెట్టుకోవడము. ఇంకా నాకైతే ఒక 1 hour తర్వాత మళ్ళీ చిక్కులన్నీ తీసేసి ఇట్లా జడ అయితే వేస్తుందనమాట. చిక్కులు తీసేటప్పుడు అయితే ఒక్కోసారి ఏడ్ చేసేదాన్ని నేనైతే, ఎందుకంటే అంత గట్టిగా గుంజుతుండే జుట్టు. ఎందుకంటే లాంగ్ హెయిర్ కాబట్టి మనకు ఆల్రెడీ ఇంకా జుట్టు లెంత్ కూడా వాల్యూమ్ కూడా బాగా ఉంటుండే. ఇక అట్లా మొత్తం ఉన్న జుట్టు అంతా చిక్కులు తీసేసరికి చాలా మంట వచ్చేస్తుండే నెత్తి మొత్తం. అసలు కొన్నిసార్లు అయితే మొత్తం తలంతా నొప్పి వచ్చేస్తుంది అని చెప్పేసి అని భయపడి ఇంకా మా అమ్మ కంటే ముందే నేనే ఇంకా చిక్కులన్నీ తీసేసుకొని రెడీగా వెళ్ళి తన ముందు కూర్చుంటుండే జడేయమని. సో అవన్నీ గుర్తొచ్చినాయి అనమాట. చాలా ఫన్నీగా అనిపిస్తుంది ఇప్పుడు గుర్తొస్తే. ఈవెన్ ఇప్పుడు కూడా చిక్కులు తీస్తున్నా ఆయిల్ పెడుతున్నా అంతే నొప్పి అనిపించింది నాకైతే. హెయిర్ మొత్తం కూడా జడంతా కూడా తలంతా ఫుల్గా పెయిన్ అనిపించింది. కాకపోతే చెప్తే మళ్ళీ ఫీల్ అయిపోతుందేమో అని చెప్పేసి అని సైలెంట్గా పెట్టించేసుకున్న ఆయిల్ అయితే. మా అమ్మని నాకు హెయిర్కి ఆయిల్ పెట్టమన్న దగ్గర నుంచి స్టార్ట్ చేసింది. అసలు ఏందో ఏమో నీ జుట్టు ఎట్లుండే ఎట్లా అయిపోయింది, ఇంత హెయిర్ ఫాల్ అయింది ఏంది, అసలు కొంచెం కేర్ తీసుకోవచ్చు కదా, రెగ్యులర్గా ఆయిల్ పెట్టుకోవచ్చు కదా అని. నా రెగ్యులర్గా వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసు నేను హెయిర్కి ఆయిల్ పెట్టుకునే ఉంటాను, కొంచెం హెయిర్ కేర్ కూడా తీసుకుంటాను. కానీ డెలివరీస్ తర్వాత హెయిర్ లాస్ అనేది ఎవరికైనా కామన్. ఒకసారి పిల్లలు పాలు మానేసిరంటే ఇంక మనం కొంచెం మంచి డైట్ తీసుకుంటే, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటే మనకి హెయిర్ ఫాల్ తగ్గి మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అవుతుంది. సో నేను కూడా అదే చేస్తున్నాను అనమాట. ఇక్కడ మా చెల్లి నేను ఇందాక చెప్పిన క్రీమ్ పెట్టుకుంది కదా హెయిర్కి, అది వాష్ చేసేసుకున్నాక వచ్చి మొత్తం దులిపితే ఇదిగోండి పెయిన్లన్నీ పడ్డాయి అనమాట. సో ఇదన్నమాట వీడియో మీరందరూ రిక్వెస్ట్ చేసింది. అండ్ వీడియోలో నేను ఇక్కడ చూసుకున్నప్పుడు అనిపించింది నాకేంటి అని అంటే, నిజంగానే మా అమ్మ చెప్పినట్టు నాకు చాలా సివియర్గానే హెయిర్ ఫాల్ అవుతుంది. ఈవెన్ ఇప్పుడు కొంచెం పర్వాలేదు అనుకోండి, తగ్గుతుంది. అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ టిప్స్ కూడా మీకు షేర్ చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.